హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ముందుగా ఇవాళ నేను ఏం చూపిస్తున్నాను అంటే నార్మల్గా పప్పు అయితే ఉడకబెట్టుకుంటాం కదా పోలేలకి. దాంట్లో వచ్చిన కట్టులో కొద్దిగా చింతపండు రసం వేసేసి అండ్ కొత్తిమీర వేసేసి ఇలా ఫైన్గా అయితే మనం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఇంకా ముందుగా వేయించుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇందాక నేను ఆనియన్ అండ్ కొబ్బరి అలా ఫ్రై చేసి చూపించాను కదా, అలా ఒక 5 minutes అలా ఫ్రై చేయాలి. దాని తర్వాత దాన్ని పేస్ట్ చేయాలి. చూడండి, ఈ బ్రౌన్ కలర్లో ఉన్న పేస్ట్ అది. అండ్ ఇక్కడ పప్పు ముద్ద అనమాట. పోలేలకైతే మనం పప్పు ముద్ద తీసుకుంటాం కదా, పప్పు ముద్ద, వెల్లుల్లిపాయలు అండ్ ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలి. కొత్తిమీర. ఇప్పుడైతే మనం పోపు అయితే వేసేసుకుంటున్నాం అనమాట. ఇంకా నార్మల్గా పోపుకైతే సింపుల్గానే మనం పోపు దినుసులు అని చెప్పేసి వాడుకుంటాము. జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి కూడా వేయించుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ పోపు స్టీల్ గిన్నెలో వేస్తున్నాను. ఇంకా స్టీల్ గిన్నె అయితే ఇంకా మనకు కొద్దిగా మాడొస్తుంది కదా, అండ్ ఇలా అయితే పొగలు వస్తున్నాయి, ఏమనుకోకండి, సారీ. అండ్ ఇలా అయితే పోపు వేసేసుకోవాలి. మనం ఇక్కడ పేస్ట్ అయితే చూడండి, ఈ బ్రౌన్ కలర్లో ఉన్న పేస్ట్. ఈ పేస్ట్ ఏంటంటే కొబ్బరి అండ్ ఆనియన్ పేస్ట్ ముద్ద మనం మిక్సీలో గ్రైండ్ చేసి అయితే పెట్టుకొని ఇలా వేసుకోవాలి, పోపులోనే వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, దీంట్లోనే ఉప్పు కారం తగినంత ఉప్పు కారం కూడా వేసేసుకోవాలి. దీంట్లో ఇది మొత్తము సిమ్లోనే కుక్ చేసుకోవాలి, హైలో మాత్రం పెట్టొద్దు. ఒకవేళ హైలో పెడితే మళ్ళీ మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ముందే మనం తీసుకుంది ఇక్కడ స్టీల్ అయినా ఏదైనా సరే సిమ్లోనే, పోపు అనేది సిమ్లోనే ఉండాలి. తగినంత ఉప్పు కారం వేసేసుకొని కొద్దిసేపు అలా 5 minutes కలుపుతూనే ఉండాలి. అడుగంటుతుంది కలపకపోతే. చూడండి, మనం కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూస్గా. ఇంకా ఫైనల్గా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్ అయితే మనం పోసేసుకోవాలి. ఇలా కట్టుచారు అనేది ప్రిపేర్ అవుతుంది. ఆ ముద్ద చూడండి, మనం పోలేల ముద్ద అయితే వేసేస్తున్నాము. నేను పోలేలకి బెల్లం అయితే వాడాను అనమాట. ఇక్కడ ముద్ద వేసేస్తున్నాను. ఫైనల్గా ఈ చారు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా మరిగించుకోవాలి, అంటే బాగా మరిగించుకోవాలి ఒక 20 minutes వరకు. నేనైతే పెద్ద క్వాంటిటీలోనే చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.